హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇక పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసినప్పటి నుంచైతే స్టార్ట్ చేశానండి. ఇక పిల్లలకైతే టిఫిన్ చేసి స్కూల్ దగ్గర అయితే దింపేసొచ్చాను. అంటే దోసపిండి వచ్చేసి ఇక 2, 3 అయినాయి అనమాట దోసలు. అవి పిల్లల వరకు సరిపోతాయి అనుకున్నాను. అలాగే సరిపోయినాయి. ఇక వాళ్ళిద్దరైతే చెరొక దోస తిన్నారు పిల్లలిద్దరూ. ఇంకొక దోస ఉంది. ఇక కాకపోతే నేను ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఈరోజు నేను సజ్జ జావ చేస్తున్నానండి. సజ్జపిండి ఉంటుంది కదా! మీకు చెప్పాను కదా! ఆ రోజు రాగి పిండి అనుకోని సజ్జపిండి తీసుకొచ్చేసానని. ఒకరోజు ట్రై చేద్దాం ఎలా ఉంటది ఏంటని నేనైతే ఇక్కడ సజ్జ జావ అయితే ట్రై చేస్తున్నానండి. ఇక నేను కూడా ఒక దోస అయితే తిన్నాననమాట. తిని ఇంకా ఒకసారి ఈ సజ్జ జావ కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందని అయితే అనిపించింది. అందుకే ట్రై చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తీసుకొని కొంచెం బాగా పల్చగా చేస్తున్నానండి. అంటే ఫస్ట్ టైమేనండి ఇప్పుడు నేను తాగటము. ఇక అందుకని మళ్ళీ తిక్కుగా చేస్తే తాగాలనిపించినా మళ్ళీ తాగాలనిపించకపోయినా వేస్ట్ అవుతుంది కదా అని ఒక స్పూన్ సజ్జపిండి వేసి బాగా పల్చగా అయితే చేద్దామని చేస్తున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సజ్జపిండి అయితే వేసానండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసాను. ఇక సజ్జ జావలో కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా నార్మల్గా చేసుకొని దాంట్లో కొంచెం చల్లారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకొని తాగటానికి వీలుగా ఉండేటట్టు చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. కావాలంటే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోకుండా మామూలుగా జావలాగా చేసేసి ఇంకా ఇందులో కొంచెం బెల్లం వేసుకున్న సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఇవి చల్లారిపోయినాయి అండి. చల్లారాక గోరువెచ్చగా ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే తాగుతున్నాను. టేస్ట్ అయితే మరీ అంత బ్యాడ్ ఏం కాదులండి. సూపర్ అనమాట. మరీ సూపర్ ఏం కాదు. అంటే నాకు నచ్చింది. పర్లేదు తాగాలనిపించింది. గోరువెచ్చగా ఉన్నాయి. వేడివేడిగా కొంచెం తాగుతుంటే అనిపించింది అనమాట. ఇందులో అయితే నేను కొంచెం పంచదార వేసానండి. బెల్లం వేయలేదులే కానీ అంటే పంచదార వేసుకోకపోతే నేను తాగలేకపోయాను అనమాట. ఏం కాదులే అని కొంచెం ఒక స్పూన్ పంచదార అయితే వేసుకొని తాగుతున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉందండి. నాకు సజ్జపిండితోటి బూరెలు చేయటం అంటే భలే ఇష్టము. చేయటం కాదు తినటం. మా అమ్మ సజ్జ బూరెలు చేస్తుంది, రాగి బూరెలు చేస్తుంది. అసలు సూపర్ ఉంటాయండి. నేను కూడా ట్రై చేయాలన్నమాట ఈసారి. సజ్జ బూరెలు కానీ రాగి బూరెలు కానీ ఎలా ఉంటాయో. ఓకే అండి. అంటే నేను ఎప్పుడు చేయలేదులండి. ఎక్కువ అమ్మే చేస్తూ ఉంటుంది. అందువల్ల ఎలా కుదురుతాయో ఏంటో అని అంటున్నాను అనమాట. సజ్జ బూరెలు కూడా బాగుంటాయి. ఇంకా రాగి పిండితో చేసుకుంటే బూరెలు ఇంకా చాలా బాగుంటాయండి. మా అమ్మ ఎక్కువ రాగి పిండితో బూరెలు చేస్తూ ఉంటుంది. ఓకే అండి. నేనైతే ఇంకా అవి తాగేసి కొంతసేపు అయితే వీడియో ఎడిటింగ్ పని అయితే చూసుకున్నానండి. వీడియో ఎడిటింగ్ పని అయిపోయిన తర్వాత ఇక నేను బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బెండకాయలు అయితే ఫ్రై చేద్దామని స్టవ్ మీద బండి పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, తిరుగుమాత గింజలు అన్నీ వేసేసి అదేనండి పోపు దినుసులన్నా తిరుగుమాత గింజలన్నా ఒకటేలే. కాకపోతే ఇంకా అలా వచ్చేసిందనమాట. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక్కడ నేను రైస్ కూడా కడిగి పెట్టేశానండి ముందుగానే నానుతుంటాయని. ఇక బట్టలు కూడా మిషన్లో అయితే వేసేసానండి. అవి అయిపోయినాయి. ఆరేయటం కూడా అయిపోయిందనమాట. పనులన్నీ చాలా వరకు ఫాస్ట్గానే చేసేసుకున్నానండి. ఇక వ్లాగ్ అయితే షూట్ చేయకుండా పనులన్నీ కంప్లీట్ చేశానమాట. ఇప్పుడు వంట పని ఒకటే ఉంది. ఇక వంట చేసేస్తే పని అయిపోతుంది. ఇంక ఈరోజు స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాలండి. మా బుడ్డోడికి గ్రూప్ డ్రెస్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళ టీచర్స్ చెప్పిన కాడ నుంచి మా బుడ్డోడైతే తీసుకో మమ్మీ అని గోలు చేస్తున్నాడండి. నాకు తెలుసులేరా తీసుకుంటాను, తీసుకున్న దాకా కూడా ఆగవా అంటే అస్సలు వినట్లేదనమాట. నువ్వు తీసుకోవాల్సిందే ఈరోజు అనేది గోలు చేసేసాడు. సర్లే తీసుకుందామని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళనులేండి. ఒకేసారి లంచ్ టైం అప్పుడు వెళ్తాను. ఇక డ్రెస్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వచ్చి లంచ్ తినిపించేసి తీసుకెళ్తాను అనమాట. మళ్ళీ 2 సార్లు ఎందుకులే తిరగటం అనిపించింది. ఇదిగో ఇక్కడైతే బెండకాయ ఫ్రైలో వచ్చేసి పసుపు, ఉప్పు,
పసుపు అయితే వేసి మొత్తం కలిపేసానండి. ఇవి కొంత వేగిన తర్వాత ఇందులో కారం కూడా వేస్తున్నాను. కారంతో పాటు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుతున్నానండి. బెండకాయలు అయితే జిడ్డు బాగా ఉంటుంది. బాగా ఫ్రైలా చేద్దామంటే అస్సలు రావట్లేదండి. ఇలానే అయిపోతుంది, ముక్కలు ముక్కలుగా తునిగిపోతున్నట్టు అనిపిస్తుంది నాకేంటో. సర్లే ఎలా ఉంటే ఏమైంది, మనమే కదా తినేది అని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒకటి అనిపిస్తుందండి, బాగా ఫ్రైలా చేయటం ఓకే, కాకపోతే మళ్ళీ రైస్లో కలుస్తుందో కలవదో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక అందుకని బాగా ఫ్రైలా కాకుండా ఇదిగో ఇలా అయితే చేస్తున్నాను. ఇందులో కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. చూడండి, ఇదిగో కర్రీ అయితే ఇలా వచ్చేసిందనమాట. కొంచెం అడుగు కూడా మాడిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇదిగో చూడండి, చూసారు కదా, కర్రీ అయితే ఇలా ఉంది. మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాను. మళ్ళీ పొద్దుగూకులు కలుపుతూ ఉంటే ఇలా ముక్కలు ముక్కలు అయిపోతుంది అనేది అనిపిస్తూ ఉంటుంది. నేనైతే పొద్దుగూకులు కలపట్లేదండి, కలపకుండా అలానే వదిలేస్తే చూడండి అడుగున ఎలా మాడిపోయిందో ఏంటోలే. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి వంటలు చేసేటప్పుడు. ప్రతిరోజు కరెక్ట్గా కుదరాలని లేదు కదా, ఏమంటారు, అంతేనా? సరే అండి, ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ సర్దేస్తున్నానండి. స్టాండ్లో ఉన్నాయి అన్నమాట, తోమపెట్టుకున్న గిన్నెలు అవన్నీ పక్కన పెద్ద స్టాండ్ ఉంది కదా, అందులో అయితే పెట్టేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి, ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇవాళ నా మార్నింగ్ బ్లాగ్ అయితే సింపుల్గా ఇలా అయితే ఉంటుందండి. పెద్దగా ఎక్కువైతే బ్లాగ్ షూట్ చేయలేకపోయాను. ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవాళ ఏం బ్లాగ్ షూట్ చేస్తాంలే అనిపించింది నాకైతే. కాకపోతే ఇక అలానే అనుకుంటే అలానే అయిపోతూ ఉంటుంది, వీడియోలన్నీ ఆగిపోతాయి అనిపించింది. నిజానికి నేను 2 డేస్ నుంచి బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. సాటర్డే ఇంకా సండే, ఇది వచ్చేసి మండే అనమాట. ఇక ఈరోజు కూడా ఇలానే అనుకున్నానంటే ఇంకా నేను వీడియోలు చేసినట్టే ఉంటుందిలే అని అయితే అనిపించింది. ఇక అందుకేనండి, ఎంత బద్ధకంగా ఉన్నా పనులు చాలా వరకు పూర్తి చేసుకున్నా కానీ ఇలాగైతే స్టార్ట్ చేశాను అనమాట. ఒక్కొక్కసారి మనకి బద్ధకంగా అనిపించి అలానే వదిలేయకూడదండి. పనులు ఏవైనా సరే అలానే వదిలేసామంటే ఇక అంతే సంగతి, ఇంకా అలానే ఉండిపోతాయి. మనం తర్వాత అయ్యో చేసుంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. సర్లేండి, నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి తినిపించేసి అయితే మళ్ళీ స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చానండి. ఇదిగో మా బుడ్డోడికి అయితే గ్రూప్ డ్రెస్ తీసుకున్నాను, రెడ్ అనమాట. ఇక వీడికైతే రెడ్ వచ్చేసింది, మా పాపకైతే ఎల్లో అండి. మా బుడ్డోడికి రెడ్ అనమాట. ఇది వచ్చేసి 500 అంట. ఇక 2 సార్లు అయితే తిప్పారండి, పైకి కిందికి. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారులేండి, గ్రౌండ్లో ఇస్తారు. ఒకసారి ఏమో సైజ్ తీసుకొని రమ్మన్నారు. సైజ్ తీసుకొని వచ్చి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మనం బిల్లు అమౌంట్ కట్టేస్తే తర్వాత మళ్ళీ పైకి వెళ్తే ఆ స్లిప్ చూపిస్తే డ్రెస్ ఇస్తారనమాట. ఏంటోనండి, పొద్దుగోకులు తిప్పుతూనే ఉంటారండి పైకి కిందికి, ఇలానే ఉంటాయి. ఇక ఏ పనులైనా వెళ్ళిన వెంటనే అయిపోవు కదా, మనం ఇసుకించుకోకుండా వెళ్ళి తీసుకుంటూ ఉండాలి. ఇంక ఇది మాకంటే ఓకే అండి, కాకపోతే ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా, ఇక ఇప్పుడు అయిపోయినట్టున్నాయండి. ఇంక వాళ్ళైతే పొద్దుగూకులు తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉంటున్నారు ఏదో ఒక పని మీద. ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్కి పొద్దుగూకులు తిరగాలన్నా కానీ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా, నాకైతే అంతేలండి. ఓకే, నేనైతే ఇంక అక్కడ డ్రెస్ తీసుకొచ్చానండి. డ్రెస్ చూసేసి సైజ్ సెలెక్ట్ చేశాను. ఇంకా మా బుడ్డోడికి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. మరీ స్టార్టింగ్ సైజ్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా రాదేమోనని. ఇక గ్రూప్ డ్రెస్ వచ్చేసి 10th వరకు అదే అంటండి, రెడ్డే ఉంటుందంట. ఇక అందుకని ఒక 2-3 సంవత్సరాలన్నా వచ్చేటట్టు ఉంటుందిలే అని తీసుకున్నాను. కాకపోతే చూడాలన్నమాట అది ఎన్నాళ్ళు వస్తుందో. ఇక కరెక్ట్ సైజ్ తీసుకున్నామంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, ఈ 1 ఇయర్ వరకే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి, ఎందుకు అవసరమా అనిపించి పెద్ద సైజ్ తీసుకున్నాను. వేయాలన్నమాట, వేస్తే ఎలా ఉంటుందో చూడాలి. కాకపోతే సైజ్ పెట్టి చూశాను అంతే, వేయకుండా. ఓకే అండి, ఇక్కడైతే నేను ఆ డ్రెస్ పక్కన పెట్టేసి ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. బెండకాయలు కట్ చేశాను కదా, ఇక ప్లేట్ అంతా జిడ్డుగా ఉందన్నమాట. అందుకని అవి కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. కూరగాయలు కట్ చేసుకునే ప్లేటు డైలీ క్లీన్ చేయకపోయినా 2 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి. నిజానికి ఇప్పుడు వాటర్ సరిగ్గా రావట్లేదండి, ఇంకా ఇబ్బందిగానే ఉంది. జూన్ నెల కూడా అయిపోవచ్చింది, ఇంకా వాటర్కి ఇబ్బంది. మార్చి నుంచి ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 4 నెలలు అవుతుందండి, ఇంకా ట్యాంకర్లు పంపిస్తున్నారు. ఏంటో ఈ వాటర్ ప్రాబ్లం నాకేం అర్థం కావట్లేదు.
ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట. ఇప్పుడే ఇలా ఉంటే ముందు రోజుల్లో ఇంకెలా ఉంటది బాబోయ్! అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే కాదులెండి చాలా వరకు వాటర్‌కి ఇలానే ఇబ్బందిగా ఉంది. ఓకే అండి. నేనైతే ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమేసి స్టాండ్‌లో పెట్టాను కదా! ఇప్పుడు స్టాండ్ అయితే లోపల పెట్టేసి ఇక్కడ నీళ్ళు పడితే తుడుస్తున్నానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశాననమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.